భారత సైన్యం ఎన్నో యుద్ధాలు చేసింది. దాదాపు ప్రతి యుద్ధంలోనూ శత్రువులను ఓడించింది. కానీ పాకిస్తాన్ లేదా చైనాతో కాకుండా సియెర్రా లియోన్ దట్టమైన అడవుల్లో భారతీయ సైనికులు పోరాడిన ఒక యుద్ధం కూడా ఉంది. వారి ముందు ఏ దేశ సైన్యమూ లేదు. కానీ వేల సంఖ్యలో సియెర్రా లియోన్ రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్కి చెందిన క్రూరమైన తిరుగుబాటుదారులున్నారు. వారి పేరు వింటేనే ఆ దేశం మొత్తం వణికిపోయేది. సియెర్రా లియోన్లోని కైలాహున్ నగర్లో గూర్ఖా రైఫిల్స్కి చెందిన 2 కంపెనీలు మరియు 11 మంది ఐక్యరాజ్యసమితి పరిశీలకులు, మొత్తం 233 మంది భారతీయ జవాన్లు చిక్కుకుపోయారు. 75 రోజుల పాటు వేలాది మంది రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ సైనికుల వలయంలో వీళ్లు బందీలుగా ఉండిపోయారు. వారికి బయటకు వెళ్లే మార్గం కూడా లేదు. గాలి ద్వారా సాయం అందే అవకాశం కూడా లేదు. ఆయుధాలు కింద పడేసి లొంగిపోవాలనేది RUF వారి ముందు పెట్టిన ఏకైక షరతు. కెన్యాకు చెందిన 500 మంది సైనికులు మరియు ఇతర దేశాలకు చెందిన సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. కానీ మన భారతీయ గూర్ఖా సైనికులు మాత్రం RUF కమాండర్ల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఈ తల తెగిపడుతుందేమో కానీ తల వంచదని తేల్చి చెప్పారు. గత 75 రోజులుగా ఈ సైనికులు ఆకలితో దాహంతో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే తమ ఆయుధాల్ని మాత్రం వదలలేదు. ఇక్కడే భారతీయ సైన్యం యొక్క అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ ఖోఖ్రీ మొదలవుతుంది. 2000 జూలై 15 ఉదయం బ్రిటిష్ చినూక్ హెలికాప్టర్లు RSF కమాండ్లతో సియెర్రా లియోన్ దట్టమైన అడవుల్లో దిగాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రజలను పాలిస్తూ భయపెట్టిన RUFను కొన్ని గంటల్లోనే మన సైనికులు మోకరిల్లేలా చేశారు. కైలాహున్ అడవుల్లో జై మహాకాళి అయో గూర్ఖాలి అనే నినాదాలు మాన్మోగాయి. ఆ దేశంలో దాదాపు 200 భూభాగాల్ని ఆక్రమించుకున్న RUF వెన్నెముకను భారతీయ సైనికులు విరిచేశారు. త్రివర్ణ పతాకానికి ముప్పొస్తే భూమిపై ఏ మూలనైనా సరే భారతీయ సైనికులు శత్రువుల మీద విరుచుకుపడతారని ప్రపంచం మొత్తం చూసింది. అసలు ఆపరేషన్ ఖోఖ్రీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సియెర్రా లియోన్ నేపథ్యం ఏంటి? అక్కడ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంగా భారతీయ సైనికులను ఎందుకు మోహరించాల్సి వచ్చింది? మన సైనికులు అక్కడ బందీలుగా ఎలా వెళ్లారు? భారతదేశానికి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ సైన్యం ఈ యుద్ధాన్ని ఎలా గెలిచింది? 1991వ సంవత్సరంలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు సియెర్రా లియోన్ కష్టాల్లో కూరుకుపోయింది. లైబీరియా సరిహద్దులు దగ్గరగా ఉన్న దేశ తూర్పు భాగం నుంచి రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ దాడులు ప్రారంభించింది. లాభదాయకమైన వజ్రాల వ్యాపారం కారణంగా ఈ గొడవలు మరింత పెరిగాయి. దాంతో సియెర్రా లియోన్లోని 2 వంతుల భూభాగం ప్రధాన తిరుగుబాటు దళమైన RUF నియంత్రణలోకి వెళ్లిపోయింది. సియెర్రా లియోన్ అంతర్యుద్ధం నడిబొడ్డున భారతీయ సైనికులు అత్యంత సాహసోపేతమైన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్లలో ఒకటైన ఆపరేషన్ ఖోఖ్రీని నడిపించారు. సియెర్రా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలోని ఒక చిన్న అందమైన దేశం. దీనికి ఉత్తరం మరియు తూర్పున గినియా, దక్షిణాన లైబీరియా, మిగిలిన వైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ దేశంలో సహజ వనరులు, వజ్రాల గనులు పుష్కలంగా ఉన్నాయి. ఎంత విలువైన వనరులు ఉన్న ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి. కానీ సియెర్రా లియోన్ రాత అంత బాగాలేదు. 1808లో బ్రిటన్ దీన్ని తన వలస రాజ్యంగా చేసుకుంది. దశాబ్దాల పాటు ఇక్కడ పాలన సాగించిన బ్రిటన్ ఇక్కడ వనరుల్ని వాడుకుంది. కానీ స్థానిక వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఎట్టకేలకు 1961లో సియెర్రా లియోన్కు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం దొరికింది. కానీ స్వాతంత్రం తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల ఆశలను నిలబెట్టుకోలేకపోయాయి. దీని ఫలితంగా వనరులతో సంపన్నమైన దేశమైనప్పటికీ సియెర్రా లియోన్ పేదరికం, అస్థిరత మరియు అంతర్గత గొడవలు చిక్కుకుంది. 1990వ దశకంలో ఈ సమస్యలన్నీ అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. దాంతో ఈ అందమైన దేశం భూమిపై ఉన్న నరకంలా మారింది. 1991లో సియెర్రా లియోన్ పొరుగు దేశమైన లైబీరియాను నియంత చార్లెస్ టేలర్ పరిపాలించాడు. అతను ప్రమాదకరమైన వ్యక్తి. అతని కళ్ళు కేవలం లైబీరియా మీద మాత్రమే లేవు, పక్కనున్న దేశాలను కూడా ఆక్రమించుకోవాలన్నది అతని కోరిక. సియెర్రా లియోన్ ప్రభుత్వం చాలా బలహీనంగా, అవినీతిమయంగా ఉందని, ప్రజలు ఆ ప్రభుత్వంతో విసిగిపోయారని చార్లెస్ టేలర్కు బాగా తెలుసు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని సియెర్రా లియోన్కు చెందిన ఫోడే సాంకో అనే తిరుగుబాటుదారుణ్ణి ప్రోత్సహించారు. అతని నాయకత్వంలో రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ లేదా RUF అనే సాయుధ తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేయించాడు. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి దేశానికి విముక్తి కల్పించామని RUF ప్రజలను నమ్మింది. మార్పుకు ఇదే సరైన సమయమని భావించి చాలామంది పేద ప్రజలు వాళ్ల వలలో పడ్డారు. కానీ అసలు నిజం వేరే ఉందని ఎవరికీ తెలియదు. స్థానిక ప్రజల సాయంతో RUF ప్రభుత్వాన్ని కూలదోయడానికి తిరుగుబాటు మొదలైంది. ఇక్కడి నుంచే సియెర్రా లియోన్ ఒక సుదీర్ఘమైన, భయంకరమైన పోరాటం వైపు అడుగులేసింది. ఆ తర్వాత చార్లెస్ టేలర్ RUFకు ఆయుధాలు, శిక్షణ, ఇతర సదుపాయాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఆయుధాలు అందగానే ఆర్యూఎఫ్ సియర్రా లియోన్లోని గ్రామాలు పట్టణాలపై దాడి చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ఏదైనా ప్రాంతం ఆర్యూఎఫ్ ఆధీనంలోకి రాగానే ముందుగా అక్కడి ప్రజలను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేవారు. ఆ తర్వాత చిన్న పిల్లలకు మత్తు మందులిచ్చేవారు. ఆ మత్తులో పిల్లలు తమ విచక్షణ కోల్పోయేవారు. నీ కుటుంబమే నిన్ను మోసం చేస్తుందని నూరిపోసి ఆ పిల్లల చేతనే వాళ్ళ సొంత వాళ్లను చంపించేవారు. అంతేకాదు, చిన్న పిల్లల్ని బానిసలుగా మార్చేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అడ్డు పెట్టుకోవడం లేదా సజీవ దహనం చేయడం లాంటివి చేసేవాళ్ళు. ప్రభుత్వం ముందే బలహీనంగా ఉండడంతో ఈ తిరుగుబాటుదారులను ఎదుర్కోలేకపోయింది. స్వర్గంలా సహజ వనరులు ఉన్న ఆ దేశం చూస్తుండగానే నరకంలా మారిపోయింది. ఎటు చూసినా చావు, మత్తుమందులు, విధ్వంసం. ఆర్యూఎఫ్ ఆక్రమించిన ప్రాంతంలో వజ్రాల గనులు కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మిలియన్ల డాలర్ల విలువైన వజ్రాలను లైబీరియా మీదుగా అక్రమ రవాణా చేసేవారు. ఆ డబ్బుతో మళ్లీ ఆయుధాలు కొనేవారు. ఇలా యుద్ధం మరింత బలపడింది. ఆర్యూఎఫ్ అరాచకం పెరిగిపోయింది. సియర్రా లియోన్లోని దాదాపు 2 వంతుల భూభాగం ఆర్యూఎఫ్ గుప్పెట్లోకి వచ్చేసింది. వేల మంది చనిపోయారు, 10,000 మందికి పైగా గాయపడ్డారు. దేశ జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు. దేశం పూర్తిగా కొప్పుకొలే పరిస్థితికి చేరుకుంది. 1999లో అప్పటి అధ్యక్షుడు అహ్మద్ తేజన్ కబ్బా మరియు ఆర్యూఎఫ్ నాయకుడి మధ్య లోమ్ పీస్ అకార్డ్పై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో ఒక అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం కూడా తీసుకోబడింది. ఆర్యూఎఫ్ నాయకుడు ఫోడే సాంకోను ప్రధాన రాజకీయ వ్యవస్థలోకి తీసుకొచ్చి వనరుల నిర్వహణ మరియు అభివృద్ధి కమిషన్కు చైర్మన్ చేశారు. ఆ పదవి చాలా శక్తివంతమైంది. ఏ వజ్రాల కోసం ఆర్యూఎఫ్ ఇన్నాళ్లు ప్రజల చేతులు నరికి పిల్లల చేతుల్లో మత్తుమందులు పెట్టి నాశనం చేసిందో, ఇప్పుడు అదే వజ్రాల గనులు ఉన్న ప్రాంతాలు పరోక్షంగా మళ్లీ ఫోడే సాంకో మరియు ఆర్యూఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆర్యూఎఫ్ ఆయుధాలు వదిలేసి సియర్రా లియోన్లో శాంతి నెలకొంటుందనే ఆశతోనే ఇంత పెద్ద వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి 1999 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి ఒక భారీ శాంతి పరిరక్షణ మిషన్ను ప్రారంభించింది. దాన్నే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సియర్రా లియోన్ లేదా యునామ్సిల్ అంటారు. ఆర్యూఎఫ్ చేత ఆయుధాలు వదిలింపజేయడం, బందీలను విడిపించడం, దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని స్థాపించి శాశ్వత శాంతిని తీసుకురావడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి చేపట్టిన అతిపెద్ద మిషన్ ఇది. ఇందులో భారత్, బ్రిటన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఘనా, కెన్యా, జాంబియా ఇలా ప్రపంచంలో డజన్ల కొద్దీ రకరకాల సైన్యాలు పాల్గొన్నాయి. మొదట్లో 6,000 మంది సైనికులతో ఈ మిషన్ ప్రారంభమైంది. కానీ చివరికి వచ్చేసరికి మొత్తంగా 17,500 మంది శాంతి పరిరక్షణ సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించింది. మన దేశం దాదాపుగా 4,000 మంది సైనికుల్ని పంపింది. ఆ సమయంలో ఆ దేశానికి పంపిన అతిపెద్ద సైనిక దళం ఇదే. అందుకే ఈ మొత్తం మిషన్కు భారతీయ సైనికులే వెన్నెముక. భారత్కు చెందిన 5/8 గూర్ఖా రైఫిల్స్, 14వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ మరియు 23 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ యూనిట్లు ఇందులో ఉన్నాయి. వీటిని ఇండియన్ బెటాలియన్ 1 లేదా ఇన్ బ్యాట్ 1 అని పిలిచేవారు. ఈ బెటాలియన్ ప్రధాన దళంతో పాటు క్విక్ రియాక్షన్ ఫోర్స్ రూపంలో 2 కంపెనీలను విడిగా చేసింది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అవసరమయ్యే 9 పారా స్పెషల్ ఫోర్స్కు చెందిన శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. భారతదేశం కేవలం నేల మీద పోరాడే సైనికులను మాత్రమే కాకుండా భారత వైమానిక దళానికి చెందిన MI-35 అటాక్ హెలికాప్టర్లను మరియు MI-17 హెలికాప్టర్లను కూడా పంపింది. తిరుగుబాటుదారుల కదలికలపై నిఘా ఉంచడానికి రవాణా హెలికాప్టర్లను కూడా ఈ మిషన్లో భాగం చేశారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఈ మిషన్ కాగితాల మీద చాలా బలంగా కనిపించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లోమ్ పీస్ అకార్డ్ ఒప్పందం కింద ఆర్యూఎఫ్కు ఎక్కువ స్వేచ్ఛ దొరికింది. దీంతో అది గట్టిపడింది. నిర్ణీత సమయంలోనే ఆయుధాలు లొంగదీసుకుంటామని ఆర్యూఎఫ్ మొండిగా ఉండేది. అంతేకాకుండా యునాప్సిల్ శాంతి పరిరక్షణ దళాలు చాలా కఠినంగా వ్యవహరించేవి. చాలాసార్లు ఆర్యూఎఫ్ ఫైటర్లు బహిరంగంగానే బెదిరించేవాళ్ళు, ఆయుధాలు లాక్కునేవాళ్ళు, దాడులు చేసేవారు. అయినా సరే శాంతి పరిరక్షణ దళాలు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చేది. ఇతర దేశాల సైనికులు ఆర్యూఎఫ్ ముందు ఆయుధాలు వదిలేస్తున్న సమయంలో భారతీయ సైనికులు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపించాయి. భారతీయ సైనికులు తమ చివరి శ్వాస వరకు నిలబడ్డారు. వారి ధైర్యం చూసి ఆర్యూఎఫ్ ఫైటర్లు కూడా వెనక్కి తగ్గారు. అందుకే అత్యంత క్లిష్ట సమయాల్లో భారతీయ బృందాన్ని అత్యంత నమ్మకమైన దళంగా పరిగణించేవారు. భారతీయ సైనికులను వ్యూహాత్మకంగా 2 ప్రధాన ప్రాంతాల్లో మోహరించారు. ఒక బృందం దారులో, మరో బృందం కైలాహుడ్లో ఉండేది. ఒక దశాబ్దంగా ఆర్యూఎఫ్ తిరుగుబాటుదారులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ తమ పట్టును బిగించడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితులు అక్కడ చేజారేలా తయారయ్యాయి. ఎన్నో ఏళ్లుగా చూడని కనీస సౌకర్యాలు,
అక్కడికి వెళ్ళిన తర్వాత భారత సైన్యం తమ విధులతో పాటు అక్కడ ప్రజల మనసులను కూడా గెలుచుకుంది. భారతీయ సైన్యం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్స ఇచ్చేది. సైనికులు ప్రజల కోసం మంచినీటిని అందించేవారు. ఎన్నో ఏళ్లుగా చూడని కనీస సౌకర్యాలు అందడంతో అక్కడ ప్రజల దృష్టిలో భారతీయ సైనికులు దేవుళ్లయ్యారు. సియెర్రా లియోన్ ప్రజలతో భారతీయ సైనికులకు ఎంత మంచి అనుబంధం ఏర్పడిందంటే మేజర్ రాజ్పాల్ పూనియా మరియు ఇతర భారతీయ సైనికులు అక్కడ మగవారిని సోదరులుగా, స్త్రీలను సోదరిమణులుగా పిలిచేవారు. ప్రజల నమ్మకం చూసి ఆర్యూఎఫ్ ప్రభావం తగ్గిపోవడం తిరుగుబాటుదారుకు నచ్చలేదు. కానీ సియెర్రా లియోన్లోని మెజారిటీ ప్రజలు శాంతి పరిరక్షణ దళాల సేనలతో చాలా సంతోషంగా ఉన్నారు. దీంతో ఆర్యూఎఫ్ రాజీ పడక తప్పని పరిస్థితి. ఆయుధాలు వదిలేయాలనే ఒత్తిడి పెరిగింది. 2000 మే 2న మేజర్ రాజ్పాల్ పూనియా నిద్రపోతున్నప్పుడు ఒక స్థానిక అమ్మాయి ఆయన ముందొచ్చి నిలబడింది. పూనియా ఆమెను సోదరిగా భావించారు. భారతీయ సైనికులందరూ ఆమెను సిస్టర్ అని పిలిచేవారు. ఆ సిస్టర్ మేజర్ పూనియాకు ఒక సందేశం ఇస్తుంది. కల్నల్ మార్టిన్ రేపు ఉదయం 9 గంటలకు ఆర్యూఎఫ్ టౌన్ హాల్లో ఆయుధాలతో లొంగిపోవాలనుకుంటుందనేది సందేశం. అది విన్న మేజర్ పూనియా సంతోషించారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆయన దీనికోసం ఎదురు చూస్తున్నాడు. పూనియా వెంటనే తయారై మేజర్ నాయర్తో కలిసి టౌన్ హాల్కు వెళతారు. అక్కడ ఆర్యూఎఫ్కు చెందిన మరొక నాయుడు మేజర్ కుపోయిని కలుస్తారు. మేజర్ పూనియాను కూర్చోమని కుపోయి చెప్పాడు. లొంగుబాటు ప్రక్రియ మొదలు పెట్టడానికి కల్నల్ మార్టిన్ రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేజర్ పూనియా సోఫాలో కూర్చునుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. టౌన్ హాల్ యొక్క పెద్ద ఇనుప గేటు మూసుకుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మేజర్ కుపోయ్ ఒక్కసారిగా సీరియస్గా మారాడు. అతనితో పాటు 10 నుంచి 12 మంది ఫైటర్లు తమ తుపాకుల్ని బయటకు తీసి మేజర్ పూనియా వైపు గురిపెట్టారు. ఆర్యూఎఫ్ తిరుగుబాటుదారులను లొంగదీసుకోవడానికి వచ్చిన మేజర్ రాజ్పాల్ పూనియా ఇప్పుడు మేజర్ నాయర్తో కలిసి తామే బందీలుగా మారిపోయారు. ఆ తర్వాత మేజర్ కుపోయ్ ఆయన దగ్గరకు వచ్చి యూనిఫామ్ భుజంపై ఉన్న ఇండియా అనే పేరును చూపిస్తూ రక్తానికి రక్తం సమాధానం చెబుతుంది అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత ఒక తలుపు తెరుచుకుంది. ఒక తెలిసిన ముఖం లోపలికొచ్చింది. ఆ ముఖం మరెవరిదో కాదు, మేజర్ పూనియాను ఇక్కడికి రమ్మని పిలిచిన ఆ సిస్టర్దే. కానీ ఆ సమయంలో ఆమె ముఖంలో ఎలాంటి నిస్సహాయత గానీ అమాయకత్వం గానీ లేవు. ఆమె భుజం మీద రాకెట్ లాంచర్ ఉంది. ఆమెలో ఒక కఠినమైన తెగువ కనిపిస్తోంది. నిజానికి ఆమె కూడా ఆర్యూఎఫ్ సభ్యురాలు. దీనికి ఒక రోజు ముందు అంటే మే 1న మెకెనీ అనే ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలకు మరియు ఆర్యూఎఫ్కు మధ్య భీకరమైన పోరు జరిగింది. అందులో సుమారుగా 20 మంది ఆర్యూఎఫ్ ఫైటర్లు చనిపోయారు. ఈ సంఘటన గురించి అక్కడ ఉన్న భారతీయ దళాలకు అస్సలు తెలియదు. అందుకే మేజర్ రాజ్పాల్ పూనియా ఆర్యూఎఫ్ వలలో చిక్కుకుని టౌన్ హాల్కు వచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం పూనియాను మరియు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని ఒక గదిలో బంధించారు. అక్కడ తినడానికి తిండి కూడా లేదు. అందుకే తమ క్యాంప్ నుంచి కొంత ఆహారం తెప్పించమని పూనియా మేజర్కు సందేశం పంపారు. మేజర్ పూనియా వెంట వచ్చిన డ్రైవర్ను కుపోయి సైనిక క్యాంప్కు పంపారు. కానీ అక్కడ ఆ డ్రైవర్ చూసిన దృశ్యం భయంకరంగా మారింది. ఆర్యూఎఫ్ ఫైటర్లు భారతీయ క్యాంపులను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. మధ్యాహ్నం నుంచి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆర్యూఎఫ్ వాళ్ళు కెప్టెన్ సునీల్ను బందీగా పట్టుకున్నారు. భారతీయ సైనికుల్ని ఆయుధాల కింద పడేయమని చెప్పమని ఒత్తిడి చేశారు. కానీ మన సైనికులు దానికి సిద్ధంగా లేరు. కెప్టెన్ సునీల్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ నన్ను కాల్చి చంపినా పర్లేదు, కానీ ఎవ్వరూ ఆయుధాలు వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మన జెండా గౌరవం తగ్గకూడదని చెప్పారు. భారతదేశానికి దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలో వేరే ఖండంలో భారతీయ సైనికులకు ఇంత జరుగుతున్న 233 మంది భారతీయ సైనికులను ఒక తిరుగుబాటు దళం బందీలుగా పట్టుకుందన్న విషయం మన దేశానికి తెలియదు. ఆర్యూఎఫ్ కేవలం భారతీయ సైనికుల్ని కాకుండా ఐక్యరాజ్య సమితి దళంలో ఇతర సైన్యాల్ని కూడా తమ కబంధ హస్తాలతో పట్టుకుంది. ఆ తర్వాత మే 8న జరిగిన మరొక పెద్ద సంఘటన ఈ పోరాటాన్ని మరింత పెంచింది. మే 8న ఫోడే శాంకో ఇంటి బయట ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. కానీ ఫౌడే శాంకో రక్షక దళాలు జనంపై కాల్పులు జరపడంతో 21 మంది చనిపోయారు. దీంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. మే 17న ఆర్యూఎఫ్ నాయకుడిని అరెస్ట్ చేశారు. తమ నాయకుడి అరెస్ట్తో ఆర్యూఎఫ్ కోపం తారాస్థాయికి చేరుకుంది. దాంతో భారత్తో సహా అన్ని ఐక్యరాజ్య సమితి దళాలపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. తమను లొంగిపోవడానికి వచ్చి శాంతి పరిరక్షణ దళాలే ఇప్పుడు ఆయుధాలు వదిలేయమని ఆర్యూఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ షరతుకు తలొగ్గి కెన్యాకు చెందిన 500 మంది సైనికులు, జాంబియాతో పాటు ఇతర దేశాల సైనికులు ఆయుధాలు పడేశారు. కానీ బందీలుగా ఉన్న మన గూర్ఖా సైనికులు మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోలేదు. తల తెగిపడినా సరే తల వంచడానికి గూర్ఖా సైనికులు ఎప్పుడూ సిద్ధంగా లేరు. ప్రాణాలు పోయినా సరే ఆయుధాలు కింద పెట్టే పరిస్థితి లేదన్నారు. భారతీయ సైనికుల ధైర్యాన్ని చూసి ఆర్యూఎఫ్ ఫైటర్లకు కోపం వచ్చింది. మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళకందే ఆహారం మరియు నీటి సరఫరాను ఆపేశారు. దీంతో సైనికుల దగ్గర కొన్ని రోజులకు సరిపడా ఆహారం మాత్రమే మిగిలింది.
ఈ పరిస్థితుల్లో గూర్ఖా సైనికులు తిరగబడ్డానికి సిద్ధమయ్యారు. మరోవైపు తన సైనికులను కాపాడుకోవాలనే ఒత్తిడి భారత ప్రభుత్వంపై పెరుగుతోంది. దౌత్యపరమైన చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైంది. చివరకు సైనికులను విడిపించడానికి సైనిక చర్య చేపట్టాలని భారత్ నిర్ణయించింది. దీని పేరే ఆపరేషన్ కుక్రీ. ఇది ఒక బహుళజాతి ఆపరేషన్. ఇందులో భారత్తో పాటు ఇతర దేశాల సైనికులు ఉంటారు. ఆర్యుఎఫ్ వేల మంది ఫైటర్ల వలయాన్ని ఛేదించి అక్కడ చిక్కుకున్న సైనికులను కాపాడడం దీని లక్ష్యం. ఈ మిషన్ కోసం భారత సైన్యం సుమారుగా 120 మంది ఘాతక ప్లాటూన్ సైనికులను విమానంలో భారత్ నుంచి సియర్రా లియోన్కు పంపింది. ఈ సైనికులు అక్కడ ఉన్న భారతీయ మరియు ఇతర శాంతి పరిరక్షణ దళాలతో కలిసి ఆపరేషన్ నిర్వహిస్తారు. నైజీరియా కూడా 2 కంపెనీలను నియమించింది. బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించింది. వాళ్ళు 2 భారీ చినూక్ హెలికాప్టర్లను మోహరించారు. ఇవి ఒకేసారి పెద్ద సంఖ్యలో సైనికుల్ని దింపుతాయి. మరోవైపు RAFC 130 రవాణా విమానం ఈ సంక్లిష్టమైన రెస్క్యూ మిషన్కు వ్యూహాత్మక బలాన్నిచ్చింది. ఈ ఆపరేషన్లో భారత్ కూడా తన వైమానిక దళాన్ని ఉపయోగించుకుంది. నిఘా మరియు కమాండ్ కంట్రోల్ కోసం 4 చీతా హెలికాప్టర్లతో కలిపి మొత్తంగా 17 హెలికాప్టర్లను పంపారు. ఈ విధంగా ఆపరేషన్ కుక్రీలో 2200 మంది కంటే ఎక్కువ మంది సైనికులు పాల్గొన్నారు. ఈ మొత్తం మిషన్ బాధ్యత పూర్తిగా భారతీయ సెక్టర్ కమాండ్ చేతిలో ఉంది. కైలాహోన్లో చిక్కుకున్న కంపెనీకి ఆపరేషన్ గురించిన సమాచారం అంతా శాటిలైట్ ఫోన్ల ద్వారా అందింది. RUF వాళ్లకు అర్థం కాకూడదని ఉద్దేశపూర్వకంగా మలయాళం భాషలో మాట్లాడేవాళ్లు. ఈ సమయంలో బందీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తమ ప్రవర్తన వల్ల RUF ఫైటర్లకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నారు. కానీ ఈ మిషన్లో అతిపెద్ద సవాల్ ఏంటంటే ఇందులో అనేక దేశాల సైనికులు ఉన్నారు. దీనివల్ల రేడియో ఫ్రీక్వెన్సీ వేరుగా ఉండేది, ఆయుధాలు వేరుగా ఉండేవి. దీంతో కొంచెం క్లిష్టంగా మారింది. అనేక వారాలు ప్లానింగ్ తర్వాత తుది ప్రణాళిక సిద్ధమైంది. కైలాహోన్ మరియు దారిలో చిక్కుకున్న మొత్తం 233 మంది శాంతి పరిరక్షణ సైనికులను బయటకు తీసుకురావడమే ఈ ప్లాన్. కానీ ఆ ప్రాంతమంతా RUF ఆధీనంలో ఉంది. దీంతో ఎలా ఛేదించాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే బందీలను ముందుగా కైలాహోన్ నుంచి పెండమ్ము ప్రాంతానికి తీసుకురావాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక బృందం కైలాహోన్లో దిగి అక్కడ చిక్కుకున్న గూర్ఖా రైఫిల్స్ సైనికులను రక్షించాలి. అదే సమయంలో రెండో బృందం దారు నుంచి కైలాహోన్ వైపు కదులుతుంది. కైలాహోన్ వెళ్లిన మొదటి టీం పెండెంబులో రెండో టీంను కలవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి సైనికులందరినీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తారు. ఈ మొత్తం ఆపరేషన్కు భారత వైమానిక దళం మరియు బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వైమానిక సహాయం అందిస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక చివరిగా 2000 జూలై 15 ఉదయం సుమారు 6 గంటలకు 2 బ్రిటిష్ చినూక్ హెలికాప్టర్లు కైలాహోన్ నగరంలో అడుగుపెట్టాయి. కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ల తలుపులు తెరుచుకున్నాయి. 80 మంది కమాండోలు కిందకి దిగారు. కొన్ని నిమిషాలకే భారీ పేలుడు సంభవించింది. రెస్క్యూ టీం పెట్టిన బాంబులతో RUF కోట బద్దలైంది. హెలికాప్టర్ల అకస్మాత్తు దాడితో RUF ఫైటర్లు షాక్ అయ్యారు. అదే సమయంలో కమాండోలు RUF కమాండో పోస్ట్ మరియు మందుగుండు సామాగ్రి ఉన్న ప్రదేశాలపై దాడి చేసింది. అడవి ఎంత దట్టంగా ఉందంటే కంటికి ఏమీ కనిపించడం లేదు. అయినా కమాండోలు ఆగకుండా ముందుకు కదులుతూనే ఉన్నారు. తేరుకోవడానికి RUFకు సమయం దొరకలేదు. కొంతమంది RUF ఫైటర్లు పారిపోతూ కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గత 75 రోజులుగా బందీలుగా ఉన్న మేజర్ రాజ్పాల్ పునియా, మేజర్ నాయర్, కెప్టెన్ సునీల్తో సహా గూర్ఖా రైఫిల్ సైనికులు కూడా ఎదురు దాడికి దిగారు. తమ సహచరులను చూసి భారతీయ సైనికుల్లో కొండంత ఆసక్తి, కొండంత బలం. వారు RUFతో పోరాటం మొదలుపెట్టారు చేతులతో. ఆ ప్రాంతమంతా బురదగా మారింది. సైనికులను రక్షించడానికి వచ్చిన ట్రక్కులు బురదలో కూరుకుపోయాయి. ఆ సమయంలో RUF ఫైటర్లు దొంగచాటుగా కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల మధ్యలో సైనికులు వాహనాన్ని నెట్టాల్సి వచ్చేది. ముందు వెనుక ప్రమాదం పొంచుంది. అందుకే పారా కమాండోల బృందం ముందుకు కదలడం ప్రారంభించింది. దీనివల్ల రెస్క్యూ టీం చాలా నెమ్మదిగా కదలాల్సి వచ్చింది. వాతావరణం కూడా అనుకూలించలేదు. వైమానిక సహాయం అందలేదు. అడవిలో ఇరుక్కుపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 9:30 వాతావరణం తేరుకుంది. హెలికాప్టర్లు మళ్లీ రంగంలోకి దిగాయి. 9:45 అటాక్ హెలికాప్టర్లు శత్రువులపై కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. ఇదే సమయంలో 18వ గ్రెనేడియర్స్ బృందాన్ని హెలికాప్టర్ ద్వారా గిహూన్ అనే ప్రాంతంలో దింపారు. ఉదయం 10:20 కైలాహోన్ నుంచి వస్తున్న రెస్క్యూ టీం గిహూన్లోని గ్రెనేడియర్స్తో కలిసింది. ఆ తర్వాత అందరూ పెండెంబు వైపు వేగంగా కదిలారు. ప్లాన్ ప్రకారం మరో బృందం దారు నుంచి పెండెంబు వైపు కదిలింది. పెండెంబును స్వాధీనం చేసుకోవడమే వీరి పని. ఎందుకంటే కైలాహోన్ నుంచి వచ్చే రెస్క్యూ టీం ఇక్కడే ఆగాలి. ఉదయం నుంచే దారు నుంచి వచ్చిన బృందానికి గట్టి పోటీ ఎదురైంది. దారిలో ఉన్న బివోబు మరియు కోయివా అనే ప్రాంతాల్లో భీకరమైన పోరు జరిగింది. RUF ఫైటర్లు బంకర్లు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. భారతీయ సైనికులు ఒక పక్క నుంచి ఒత్తిడి పెంచుతూ మరో పక్క నుంచి శత్రువులను చుట్టుముట్టారు. సాయంత్రం 7 గంటలకు కైలాహోన్ రెస్క్యూ టీం పెండెంబు చేరుకుంది. చీకటి పడ్డంతో
అంతమంది హెలికాప్టర్లో తరలించడం ప్రమాదకరమని భావించి రాత్రికి అక్కడే ఆగాలని నిర్ణయించారు. రాత్రిపూట RUF దాడి చేసే అవకాశం ఉండడంతో స్కౌట్ హెలికాప్టర్లు రోడ్లపై నిఘా పెట్టాయి. శత్రువులు గుమిగూడడం గమనించిన MI-35 హెలికాప్టర్లు రాకెట్లతో వాళ్లపై దాడి చేసి తరిమి కొట్టాయి. రాత్రంతా మోటార్లు, ఫీల్డ్ గన్స్తో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. RUF దాడి చేయడానికి ప్రయత్నించిన మన రక్షణ వలయాన్ని దాటలేకపోయింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఎయిర్ లిఫ్ట్ మొదలైంది. 10 గంటలకల్లా బందీలుగా ఉన్న సైనికులందరూ పెండెమ్ము నుంచి బయటపడ్డారు. మిగిలిన సైనికులు దారు వైపు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో RUF బంకర్లను, ఆయుధ కొట్టాలను గూర్ఖా సైనికులు విధ్వంసం చేశారు. మిగిలిన తిరుగుబాటుదారులు పారిపోయారు. జూలై 16 సాయంత్రం 5:30 సైనికులందరూ సురక్షితంగా ఉన్నారు. దీంతో నెలల తరబడి సాగిన RUF ఉగ్రవాదం ముగిసింది. ఆపరేషన్ ఖుర్కీ దెబ్బకు RUFకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 150 మందికి పైగా తిరుగుబాటుదారులు గాయపడ్డారు. 34 మంది చనిపోయారు. వారి బలమైన కోటలు బద్దలయ్యాయి. ఇది కేవలం రెస్క్యూ మిషన్ మాత్రమే కాదు, భారతీయ సైన్యం ఇచ్చిన గట్టి సమాధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.